ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళ స్టార్స్ రజనీకాంత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. ఆ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఎప్పుడు గొడవలే. ఈసారి ఈ ఇద్దరి స్టార్స్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ వార్ నడుస్తోంది. మీ హీరో కంటే మా హీరో ఎక్కువ తీసుకున్నాడని, కాదు మా హీరోనే 10 కోట్లు ఎక్కువ అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ తలైవా దళపతి ఎవరెంత తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. రోబో ముందు వరకు రజనీకాంత్ ఆసియాలోని జాకీ చాన్ తర్వాత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ఉన్నాడు. ఆ తర్వాత రజనీ వరుస ఫ్లాపులతో వెనుకబడిపోవడం, విజయ్ వరుస హిట్స్ తో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నాడు. రజనీ జైలర్ తో ఫామ్ లోకి రావడమే కాదు, 700 కోట్ల గ్రాస్ తో హిట్ పడితే ఎలా ఉంటుందో చూపించాడు. దీంతో సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రజనీకి కాస్ట్లీ కార్ గిఫ్ట్ తో పాటు అదనంగా రెమ్యునరేషన్ ఇచ్చాడు. జైలర్ రిలీజ్ కాకుండానే రజనీకాంత్ లాల్ సలాం, వెట్టాయన్ మూవీ ఓకే చేశాడు. అయితే జైలర్ హిట్ తర్వాత ఓకే చేసిన లోకేష్ కనగరాజ్ మూవీ కూలీ కావడంతో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, విజయ్ నెక్స్ట్ తీసుకునే అమౌంట్ కు ఇది 10 కోట్లు ఎక్కువ అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దీనికి ముందే విజయ్ ఫ్యాన్స్ గోడ్ తర్వాత నటించే సినిమాకు 250 కోట్లు తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాను వాడుకున్నారు. రజనీకాంత్ మధ్య వరుస ఫ్లాపులతో ఫేడ్ అవుట్ అయితే విజయ్ కంటిన్యూస్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ సక్సెస్ రెమ్యునరేషన్ పెంచేసి టాప్ చైర్ లో కూర్చోబెట్టింది. ప్రస్తుతం నటిస్తున్న గోడ్ కు 200 కోట్లు తీసుకుంటున్నాడని, రాజకీయాల్లోకి వెళ్తున్న కారణంగా నటించే చివరి సినిమా కోసం 250 కోట్లు డిమాండ్ చేశాడు అన్న వార్త హల్చల్ చేసింది. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించాల్సి ఉండగా 250 కోట్లు రిస్క్ అవుతుందని నిర్మాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అన్న మరో వార్త కూడా బయటకొచ్చింది. ఈలోగా తలైవా రెమ్యునరేషన్ దళపతిని మించిపోయిందంటూ మరో కథ పుట్టించేశారు.